మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకు రాయడం జరిగింది సార్. మరొకసారి ఇవాళ వచ్చింది. అయితే ఈ కొత్త పలుకులో ఏం రాసుకొచ్చారు అంటే ఎమ్మెల్యేలు వసూలు రాజ్యాలు అంటూ రాసుకొచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం చూసుకుంటే అంటే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా మొత్తం కూడా డబ్బులు తింటున్నారు, అయినా చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు, కంట్రోల్ చేయడం లేదు అన్న సెన్స్ లో ఆయన రాసినట్టుగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు సార్. అయితే దీని వెనకాల లోకేష్ గారు కూడా ఉన్నారు, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టించుకోవట్లేదు అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కాకపోతే రాధాకృష్ణ గారు ఎక్కడా కూడా లోకేష్ గారి పేరు మెన్షన్ చేయలేదు, చంద్రబాబు గారి పేరు లేకుంటే పవన్ కళ్యాణ్ గారి పేరు మెన్షన్ చేస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ కొత్త పలుకుని ఏం రాసుకొచ్చారు ఈ కొత్త పలుకులో, మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మామూలుగా జాక్ లకాన్ అని ఒక ఫ్రెంచ్ సైకాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఒక థియరీ ఉంది అనమాట. అదేంటంటే వాట్ యు సెడ్ ఈజ్ నాట్ వాట్ యు మెంట్ అని. అంటే మనం చెప్పేది మనం అనుకున్నది కాదు, మనం అనుకున్నది ఒకటి, మనం చెప్పేది ఒకటి. సో చెప్పకుండా ఉన్నదాన్ని కూడా గ్రహించాలన్నమాట. సైకాలజిస్ట్ అనేవాడు తన పేషెంట్ వచ్చినప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, వాడు ఏం చెప్పట్లేదు, చెప్పంది కూడా గ్రహించాలంటాడు. అలాగా రాధాకృష్ణ కొత్త పలుకుల్లో కూడా తను చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పేది ఒకటి చేస్తూ ఉంటాడు చాలాసార్లు. అంటే అర్థమైన వాడికి అర్థమైనంత అన్నట్టుగా ఉంటుంది అనమాట కొన్నిసార్లు అతని వ్యవహారం. ఈ రోజు కూడా అతను ద రైజ్ ఆఫ్ పొలిటికల్ అరగెన్స్, ఫస్ట్ టైటిల్ ను జాగ్రత్తగా గమనించు, ద రైజ్ ఆఫ్ పొలిటికల్ అరగెన్స్. రెండో టైటిల్ కింద ఎమ్మెల్యేలు వసూలు రాజ్యాలు. ఈ రెండింటికి ఏమన్నా సంబంధం కనబడుతుందా? అరగెన్స్ కి వసూలుకి ఏం సంబంధం ఉందా? ఉంది. ఎక్కడుందంటే పొలిటికల్ అరగెన్స్ అనేది ఎమ్మెల్యేలకు ఉన్నట్టుగా ఆయన రాయలేదు, అది లోకేష్కి ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. మనం ఎమ్మెల్యేల అవినీతి వేరు, అరగెన్స్ వేరు. అరగెన్స్ ఉందా లేదనేది అది వేరే చర్చ, అవినీతి వేరే చర్చ. అరగెన్స్ వల్ల అరగెన్స్ ఉన్నోడు అవినీతి చేస్తాడా లేదా? అంటే అవినీతి చేయాలంటే అరగెన్స్ ఉండాలా? ఎవరికైనా అవసరం లేదు. సో ఇక్కడ మూడు విషయాలు ఏం చెప్పాడు. ఒకటి, పొలిటికల్ అరగెన్స్ ఉంది. రెండు, ఎమ్మెల్యేలు వసూలు రాజ్యాలుగా మారిపోయారు. మూడు, చంద్రబాబు చేతగాని వాడిలాగా మారిపోయాడు. అంటే చంద్రబాబు పదే పదే వాళ్ళని మందలించినా, వాళ్ళ మీద గట్టిగా అరిచినా వాళ్ళెవరూ ఈయన మాట వినట్లేదు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట ఒక ఎమ్మెల్యే వినలేదంటే అర్థం ఏంటి? ఆ ముఖ్యమంత్రి కావాలనన్నా అంటే వాళ్ళు మారాలని అనుకోవట్లేదు. ముఖ్యమంత్రి ఊరికే ఉత్తు తరుపులు అరుస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రికి తెలిసే ఇది జరుగుతుంది, ముఖ్యమంత్రి అలో చేస్తున్నాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యమంత్రి అరిసినా వాళ్ళు పట్టించుకోలేదంటే అర్థమైంది, ముఖ్యమంత్రి సిన్సియర్గానే ఉన్నాడు, ముఖ్యమంత్రి అవినీతి ఎమ్మెల్యేలు చేయకూడదని నమ్ముతున్నాడు, కానీ ముఖ్యమంత్రి మాట వాళ్ళు వినట్లేదు. అంటే అర్థమేమి? పవర్ ముఖ్యమంత్రి దగ్గర లేదు. నేను ఈయన మాట వినకపోయినా ఈయన నన్నేం చేయలేడు అని వాడు నమ్మితేనే కదా ముఖ్యమంత్రి మాట, సిన్సియర్ ముఖ్యమంత్రి మాట వినడు. అంటే పవర్ ఎక్కడుంది మరి? అది చెప్పలేదు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేలు విపరీతంగా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు వాళ్ళకి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని సీరియస్గా మందలించాడు, కానీ వాళ్ళు ఈయన మాట వినట్లేదు. వాళ్ళ మీద కానీ చర్య తీసుకుంటే, ఒక 10-20 మంది మీద చర్య తీసుకున్నా కూడా ఈయనకేమీ నష్టం లేదు. ఎందుకంటే 135 స్ట్రెంగ్త్ ఉన్నారు ఈయనకి ఎమ్మెల్యేలు. కాబట్టి ఈయన చర్య తీసుకుంటే వాళ్ళు దారికి వస్తారు. ఈ లాజిక్ చంద్రబాబు ఎందుకు మర్చిపోయాడో తెలీదు అని రాశాడు. చంద్రబాబుకి లాజిక్లు ఎందుకు మర్చిపోతాడు? ఆయనకు తెలియదా? ఆయన 45 ఏళ్ళ అనుభవం, 3వసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఆయనకి ఒక ఎమ్మెల్యేని ఎలా కంట్రోల్ చేయాలో తెలియకుండానే 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడా ఆయన? రాధాకృష్ణ చెప్తే తప్ప ఆయనకి తెలీదా ఎలా కంట్రోల్ చేయాలో ఎమ్మెల్యే? అంటే విషయం ఏంటంటే రాధాకృష్ణ ఏం చెప్పదలుచుకున్నాడంటే పొలిటికల్ అరగెన్స్ ఉంది అని చెప్పదు. ఎవరికి ఉంది? చంద్రబాబుకు ఉంది అని చెప్పలే ఆయన. పవన్ కళ్యాణ్కి ఉందని కూడా చెప్పలేదు. పవన్ కళ్యాణ్కి అరగెన్స్ ఉన్నా కూడా ఆయన ఏమి చేసుకోలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన దగ్గర ఏం పవర్ లేదని అందరికి తెలుసు. పవర్ ఉండేది ఎక్కడ? అందరికీ తెలిసిన విషయాన్ని రాధాకృష్ణ దాచిపెట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అందరికీ తెలిసి ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ కంప్లీట్గా లోకేష్ కంట్రోల్లో ఉంది. ఇది చంద్రబాబు కూడా తెలిసే లోకేష్కి అప్పగించేశాడు.
ఎందుకంటే చంద్రబాబు తన పని అయిపోయింది. నెక్స్ట్ లోకేష్ సీఎంగా కావాలి. చంద్రబాబు గోల్ అదే కదా. చివరి లక్ష్యం ఏంటి చంద్రబాబుకి? లోకేష్ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేయాలి తను యాక్టివ్గా ఉన్నప్పుడే అనేదే కదా ఆయన గోల్. అందుకని లోకేష్కి ఆయన పగ్గాలు ఇవ్వడంలో తప్పు లేదు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే లోకేష్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించకపోతే లోకేష్కి అనుభవం ఎలా వస్తుంది? రాజకీయ అనుభవం కానీ పాలనా అనుభవం కానీ రావాలంటే లోకేష్కే పగ్గాలు ఇచ్చి నువ్వు నడుపు, నేను ఊరికే ఉంటాను అని అలా చేయాలి. ఇప్పుడు మరి దర్శకత్వ పర్యవేక్షణ అని పేర్లు వేస్తారు కదా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ అనేసి డైరెక్ట్ ఎవరో చేస్తుంటారు. ఆ దర్శకత్వ పర్యవేక్షణ అనేది ఊరికే అనమాట. యాక్టివ్గా చేసేదంతా వీళ్ళే చేస్తుంటారు. అలాగా చంద్రబాబు కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఆయన ఏంటంటే అభివృద్ధికి సంబంధించి, గవర్నెన్స్కి సంబంధించి ఈ విషయాలు చూసుకుంటున్నాడు కానీ రియల్గా పాలసీలుని ఇంప్లిమెంట్ చేయడం కానీ, తర్వాత ఎమ్మెల్యేలని కంట్రోల్లో ఉంచుకోవడం కానీ, ఎమ్మెల్యేల రోజువారీ ఎమ్మెల్యేలు తనకి జవాబుదారీగా ఉంచేట్టుగా చేసుకోవడం కానీ, అట్లాగే బ్యూరోక్రసీని అంటే ఏ నియామకాలు ఎక్కడ చేయాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి, ఏ నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ డిసైడ్ చేసేది లోకేష్. సో పవర్ లోకేష్కే ఉంటుంది. మొన్న కూడా మనం దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ని బూతులు తిట్టి ఆడియోలో ఏముంది, లోకేష్ సార్ని అంత మొనగాడు వీడు, లోకేష్ సార్ని అంటే మేము గమ్మనుండాలా అంటున్నాడు. అంటే క్లియర్గా ఎమ్మెల్యేలకు బాస్ ఎవరంటే చంద్రబాబు కాదు, లోకేష్. అందుకనే నా ఫస్ట్ టైటిల్ కూడా ద రైజ్ ఆఫ్ పొలిటికల్ అరగెన్స్ అని పెట్టాడు. పొలిటికల్ అరగెన్స్ కొత్తగా ఇప్పుడే వచ్చిందా? ఎప్పుడు లేదా పొలిటికల్ అరగెన్స్? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయనకి లోకేష్కి రాధాకృష్ణకు పడదనేది కూడా బయట పుకారుంది. ఎందుకంటే రామోజీ తర్వాత తాను రాజగురువులాగా ఉండాలనుకున్నాడు రాధాకృష్ణ. కానీ లోకేష్ TV5 నాయుడిని ఆయన్ని ప్రిఫర్ చేశాడు. అందుకని టీటీడీ చైర్మన్గా కూడా ఆయన్ని తీసుకెళ్లి పెట్టాడు కానీ రాధాకృష్ణని పెట్టలేదు. అందుకని రాధాకృష్ణ డైరెక్ట్గా లోకేష్ని అటాక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం రాధాకృష్ణకి. కాబట్టి ఇండైరెక్ట్గా నరుక్కురావడానికి రాధాకృష్ణ ట్రై చేస్తూ ఉన్నాడు. కాబట్టి చంద్రబాబుని చేతగానోడని చెప్పడమే రాధాకృష్ణ ఉద్దేశంగా మనకు కనబడుతుంది. సో అతను ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతి పాల్పడుతున్నారనే విషయం అందరికీ తెలుసు. రాధాకృష్ణ కూడా అది ఓపెన్ గానే చెప్తున్నాడు. అంటే ఫైల్స్ ఎక్కడ కదలాలన్నా ఎమ్మెల్యే అనుమతి కావాలి, ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలన్నా, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కావాలన్నా ఆ ఎమ్మెల్యేని పోయి కలవమంటున్నారు. అట్లాగే ఎవరైనా లేఅవుట్లు వేయాలన్నా కొత్తవి ఎమ్మెల్యేని కలవాలి. ఒక భూమి మార్పిడి జరగాలంటే, అంటే అమ్మకాలు కొనుగోలు కావచ్చు, లేదా ఎక్స్చేంజ్ కావచ్చు, జరిగితే కూడా ఇవ్వాలి. చివరికి దీంట్లో మున్సిపాలిటీ పరిధిలో ఏ పనులు కావాలన్నా కూడా స్థానిక ఎమ్మెల్యేలు డబ్బులు ఇవ్వాలంటున్నారు. సో ఇప్పుడు నువ్వు నాకెందుకు పనిచేస్తుంటావు అనుకో, నువ్వు అవినీతికి పాల్పడుతుంటావు. నేను కంట్రోల్ చేయాలనుకుంటే చేయలేనా? ఫస్ట్ ఏం చెప్తాను, వార్నింగ్ ఇస్తాను నీకు. తర్వాత వినకపోతే ఏం చేస్తాను, అరే భయ్ నీకు 1 month టైం ఇస్తున్నాను, నువ్వు కానీ మళ్ళీ నాకు తెలిస్తే నీ ఉద్యోగం తీసేస్తానంటాను. అప్పుడు నీకు భయం ఉంటే నువ్వు ఉంటావు. ఉద్యోగం తీసేసుకొని నేను ఇంకో ఛానల్కి వెళ్తాను అనుకుంటే నువ్వు వినవు నా మాట. అప్పుడు నేను ఉద్యోగంలో నుంచి నేను తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటా. ఇది జరుగుతుందా లేదా? నాకు ఒకవేళ నేను ఊరికే వీడు మాట్లాడతాడులే, వీడు కాదు ఇక్కడ మనకి ఇన్వెస్టరు వేరే ఉన్నాడు, ఇన్వెస్టర్ చెప్పిన మాట కదా చెల్లుతుంది ఈ ఛానల్లో, వీడేదో అరుస్తుంటాడులే నువ్వు అనుకున్నావు అనుకో, నా మాట వినవు. అప్పుడు నేను ఊరికి అరుస్తూనే ఉంటే నువ్వు పట్టించుకోవు. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ చంద్రబాబు దగ్గర పవర్ లేదు. ఎమ్మెల్యే భయపడకపోవడం ఏంటి? ఒక ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ చేశాడు అనుకో, ఎమ్మెల్యేని మూసుకొని అందరూ దారికి వస్తారు కదా. ఎమ్మెల్యేలు ఎవరి మాట వింటారు? ముఖ్యమంత్రి మాట వినకుండా ఎమ్మెల్యే ఎవడైనా వ్యతిరేకించే అవకాశం ఉందా? ఎమ్మెల్యేకి అంత సీన్ ఉందా? ఉంటే బయటకు వెళ్తారు వాళ్ళు, అంతే కదా ఎక్కడైనా. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు, రఘురామకృష్ణరాజు ధిక్కరించాడు, పక్కన పెట్టేశారు రఘురామకృష్ణరాజుని. సో అతను పొలిటికల్గా హాని చేశాడా అది వేరే విషయం, కానీ అతన్నైతే వీళ్ళు ఓన్ చేసుకోలేదు కదా. ఇంకా ఆ తర్వాత అతని కెరీర్ అతను అలాగా ఎంతమంది ధిక్కరించి బయటికి వెళ్ళగలరు? 80% 80 మంది దాకా కొత్త వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? కాబట్టి క్లియర్గా ఏంటంటే అందరికీ తెలుసు, ఎమ్మెల్యేల వాటాలో పైకి వెళ్తుంది. ఆ పైకి ఎవరికి వెళ్తుంది అనేది ఎవడు చెప్పడు. ఇక్కడ ఎవరికి వెళ్తుందో అందరికి కూడా తెలుసు. తెలుగుదేశం వాళ్ళు అదే చెప్తున్నారు.
అసలు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మనం ఎవరు అది చెప్పము. రాధాకృష్ణ కూడా అది చెప్పట్లేదని. కాబట్టి క్లియర్‌గా ఏందంటే ఇక్కడ రాధాకృష్ణ చెప్పదలుచుకుంది, చంద్రబాబు చేతగాని వాళ్ళలాగా అయిపోయాడు. ఎమ్మెల్యేలు విపరీతంగా తింటున్నారు అని చెప్పదలుచుకున్నారు. అంతవరకు కూడా ఓకే. మళ్ళీ దీన్ని జగన్ అకౌంట్‌లో, కేసీఆర్ అకౌంట్‌లో కూడా వేయడానికి ట్రై చేశాడు. నిజానికి జగన్ పీరియడ్‌లో ఎమ్మెల్యేలకు గాని, ఎంపీలకు గాని పవర్ లేదనే విషయం ఇదే రాధాకృష్ణ చాలా సార్లు రాశారు. జగన్ వర్సెస్ జనం లాగా ఉండిపోయాడు తప్ప ఏ ఎమ్మెల్యేకి అక్కడ ఒక ఎస్పీ గాని, ఒక కలెక్టర్ గాని, ఎమ్మెల్యేల మాట, ఎంపీ మాట జగన్ ప్రభుత్వంలో ఎవడు వినలేదు నిజానికి. ఎందుకంటే అంతా కూడా సీఎంఓ. అక్కడ సజ్జల, ఆయనెవరు మన సజ్జల కాకుండా ధనంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొంతకాలం అంతకుముందు అయితే విజయసాయి రెడ్డి, ఇలాంటి ఒక కోటరీ ఉంది. విజయసాయి రెడ్డి ఓపెన్ గా కూడా చెప్పాడు కదా, కోటరీనే పరిపాలించింది అక్కడ. కాబట్టి జగన్ కాలంలో ఎమ్మెల్యేలకి అసలు వాయిస్ లేదు. దాన్ని ఈయన అది దాచిపెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల అవినీతికి కూడా జగనే కారణం, ఇక్కడ ఇలాగ ఉండడానికేమో కేసీఆర్ కారణం, ఎమ్మెల్యేలకు విపరీతంగా వీళ్ళు పగ్గాలు వదిలేశారు, ఫ్రీడమ్ ఇచ్చేశారు, అందుకనే అరాచకం కొనసాగిందని చెప్తున్నాడు. నిజానికి అది అబద్ధం. రివర్స్ జరిగింది. అక్కడ అసలు ఇవ్వలేదు, ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారంటే వీళ్ళకి ఇది ఒక వేరే స్ట్రక్చర్లో నడుస్తుంది. వీళ్ళ లోకేష్ అనుకుంటే 5 నిమిషాల్లో ఎమ్మెల్యేని కంట్రోల్ చేయగలరనే విషయం అందరికీ తెలుసు. అది ఈయనకి తెలీదా? మనందరికంటే బాగా ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే మీడియా చేతిలో ఉంది, రాజకీయ నాయకులు ఆయనకి పరిచయమే అందరూ. ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఆయనకి. తెలిసి కూడా ఆయన రాయలేదు. అందుకనే వాట్ హీ హాజ్ రిటన్ ఈజ్ నాట్ వాట్ హీ మెంట్ అనమాట. అంటే ఆయన రాసింది వేరు, రాయాలనుకున్నది వేరు. రాయాలనుకున్నది డైరెక్ట్గా రాయలేక ఈ పద్ధతిలో రాశాడు. కానీ ఇది ఎవరు కూడా రాధాకృష్ణ అనుకున్నట్టుగా ఇక్కడ ఎవరు అమాయకులు లేరు, చదివేవాళ్ళు అందరికీ తెలుసు. రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కడికి కూడా ఎమ్మెల్యేలు ఎందుకు కంట్రోల్ కావట్లేదో తెలుసు ఆల్రెడీ. ఆ విషయం ఏం చెప్పకుండా చంద్రబాబు బలహీనమైన ముఖ్యమంత్రి అని మాత్రం దీంట్లో చెప్పాడు. ఇండైరెక్ట్ గా లోకేష్ ని పొలిటికల్ అరగెంట్ అనే విషయం కూడా చెప్పినట్టుగా చాలా మంది అనుకుంటున్నారు.